ఈరోజు దేవుని వాగ్దానము తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రితో ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. 2 కుమారులకు సమానముగా ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని తీసుకుని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. అయితే పెద్ద కుమారుడు తన తండ్రితోనే కలిసి ఉంటున్నాడు. అయితే అదంతా ఖర్చయిపోయిన తర్వాత ఆ దేశమందు చాలా గొప్ప కరువు వచ్చిందంట. అయితే అతడు డబ్బులన్నీ దుర్వ్యాపారము వలన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన ఆస్తిని అంతా నాశనం చేసుకున్నాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలోనికి వచ్చేసాడు. అయితే ఆ దేశంలో కరువు కూడా వచ్చింది. అయితే అతడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. ఆ ఒకడు ఎవరంటే అతనికి పందులు ఉన్నాయి. పందులకు యజమాని అతని యొద్ద చేరాడు. ఆ పందులు మేపటానికి అతన్ని పొలంలోనికి పంపించాడు. అయితే పందులు మేపటానికి వెళ్ళిన ఆ చిన్న కుమారుడు బాగా ఆస్తిపరుడు. అయితే ఆ పందులు తినే పొట్టైనా తింటే నా కడుపు నిండుతుంది, ఈ ఆకలితో చచ్చిపోతున్నాను అనుకుని మరి అది తినడానికి ప్రయత్నించాడు. కానీ అది కూడా దొరకలేదు. అతనికి ఎవ్వరు కూడా పొట్టు కూడా ఇయ్యలేదు. అయితే అతనికి బుద్ధి వచ్చింది. నేను మరి నా తండ్రి ఎంతో గొప్పవాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. అయితే నేను ఈ దుస్థితిలో బ్రతుకుచున్నాను. మరి ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది? నాకు బుద్ధి వచ్చింది. నా తండ్రి దగ్గరికి కుమారుడిగా వెళ్ళే అర్హత నాకు లేదు. ఇంకా నేను నా తండ్రి యొద్దకు పనివానిగా వెళ్తాను. ఆ పనివానిలో ఒకనిగా నేను ఉంటే నాకు ఇంత ఆహారం దొరుకుతుంది, నేను చావకుండా బ్రతకగలుగుతాను అనుకుని మరి తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను అని తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని తన బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు బయలుదేరుతూ ఉన్నప్పుడు తండ్రి దూరం నుండి చూచి అతని స్థితిని చూచి అసహ్యపడకుండా, నువ్వు నా నుండి విడిపోయావు కదా, ఈ ఆస్తినంతా పాడు చేసుకున్నావు కదా అని ఏమాత్రము కూడా తండ్రి ద్వేషించకుండా ఆ బిడ్డను హత్తుకుని మరి దాసులను పిలిచి నా కుమారునికి ప్రశస్త వస్త్రాలు తీసుకుని రండి, ఉంగరాన్ని తొడిగించి చెప్పులు తొడిగించి మరి ఎంతో గొప్ప కుమారునిగా మరి అతను వచ్చినప్పుడు సంతోషిస్తూ తప్పిపోయిన ఈ కుమారుడు నాకు దొరికాడు, చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు అని చెప్పి మరి నాతో పాటు మీరు సంతోషించుడని చెప్పి క్రొవ్విన దూడను వధించి విందు చేసి మరి అందరితో సంతోషిస్తూ ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు వచ్చి ఏం జరుగుతుందని దాసులను అడిగినప్పుడు, నీ తమ్ముడు తిరిగి వచ్చినందుకు నీ తండ్రి ఈ యొక్క మరి పనిని చేస్తూ ఉన్నాడు, మీరు నాతో పాటు సంతోషించుడి, నా కుమారుడు తిరిగి వచ్చాడని నీ తండ్రి విందు చేస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు అప్పుడు పెద్ద కుమారుడికి బాధ అనిపించింది. నేను ఎప్పుడు తండ్రితోనే ఉన్నాను కదా, నా కోసం ఏమీ చేయలేదని బాధపడ్డాడు. అయితే తండ్రి పెద్ద కుమారుని దగ్గరకు వచ్చి, నువ్వెందుకు బాధపడుతున్నావు, నావన్నీ నీవే కదా, నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావు, మనం ఇద్దరం ఎప్పుడైనా సంతోషించవచ్చు. అయితే నీ తమ్ముడు మరి చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని ఆ యొక్క అన్నకు చెప్పాడు. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఉపమానం క్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్పారంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో సుంకరులతో భోజనం చేయుట శాస్త్రులు పరిసయ్యులు చూచి మరి సనుక్కుంటూ ఉన్నారు. అయితే ఈ పెద్ద కుమారుడు లాంటి వారు ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు. వారు దేవునితోనే ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటారు. అయితే ఎవరైనా మరి తప్పిపోయిన వారిని దేవుడు తీసుకుంటే వారికి నచ్చట్లేదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. నీ సహోదరుల విషయమే నీవు సహనాన్ని కలిగి ఉండాలి.
అతడు తప్పిపోయాడు, నిజమే. పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు, నిజమే. అయితే అతనిలో పశ్చాత్తాపము కలిగినప్పుడు తండ్రి మనసు ఎలాగుంటుందంటే మరి బిడ్డను హత్తుకుంటాడు తప్ప ద్వేషించాడు. తండ్రి కూడా అదే చెప్తున్నాడు. 2 కుమారులు ఉన్నారు. ఒకరు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞను ఏమాత్రం మేరకుండా ఉంటారు, ఎంతో ఆనందిస్తూ ఉంటారు దేవునిలో. ఒకరు ఉంటారు దేవుని మాటే ఇష్టం లేదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తన జీవితాలు తామే నాశనం చేసుకున్న వారు ప్రభువా మమ్మల్ని క్షమించని ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో వారిని ప్రభు క్షమిస్తాడని వాక్య ఉద్దేశం. ప్రభువు సుంకరులు పాపులతో అదే చెప్తూ ఉన్నాడు. సుంకరులను పాపులను చేరదీసుకున్నారు. ఎందుకంటే ఈ సుంకరులు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. మరి దేవుని విడిచిపెట్టేసి పాపములో బ్రతుకుతున్నారు. అందుకే క్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించటానికి పాపుల కొరకు, సుంకరుల కొరకు, దేవుని మాట ఎవరైతే వినరో వారి కొరకే యేసయ్య వచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదంట. మరి అనారోగ్యవంతులకే వైద్యుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు కావలసింది నీతిమంతులకు అవసరము, కానీ పాపములో ఉన్నవారికి మరీ అవసరము. ఆయన అవసరం కాబట్టి పాపులను ఏమాత్రము క్రీస్తు ప్రభువారు తోసివేయలేదు. వారు బుద్ధి వచ్చినప్పుడు, తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు హత్తుకున్నాడు. మరి ప్రశస్త వస్త్రాలు తొలగించి, నీ బ్రతుకు ఇది కాదు, నువ్వు పంతులతో సహవాసం చేయనవసరం లేదు, నీవు నా కుమారుడివని ప్రశస్త వస్త్రాలు, అధికారము గల ఉంగరం. కుమారులకి అధికారం ఉంటుంది, తండ్రి ఆస్తి మీద అధికారం ఉంటుంది. యేసు నామములో పాపములో బ్రతుకుచున్న వారిని విడిపించబడినప్పుడు యేసు నామములోనికి వస్తే వారికి అధికారం ఇవ్వబడుతుంది. మార్కు సువార్తలో చెప్పబడినట్లుగా మరి వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థ పొందుతారు. మరి విషపూరితమైన ఏది తాగినానో వారికి ఏమాత్రము హాని చేయదు. యేసు నామములో వారు ఏది అడిగినా పొందుకుంటారు. కాబట్టి తప్పిపోయిన వారి విషయంలో క్రైస్తవులమైన మనము సహనము కలిగి ఉండాలి. మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వారికి దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తమైతే వివరించే వారిగా ఉండాలి తప్ప మనము ఇతరులను చూచి పరిసయ్యుల్లాగా అసహించుకునే వారముగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. తప్పిపోయిన కుమారుడు చూచినప్పుడు ఎవరి బ్రతుకులో అయితే క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోయి ఈ బ్రతుకేంటి ప్రభువా, నేను ఈ బ్రతుకు బ్రతకలేకపోతాను, ఈ పందులతో ఈ పొట్టు తినలేను, ఇలాంటి దుస్థితిలో నేను బ్రతకలేను అనుకుంటున్నావు, ప్రభు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే హృదయంలో పాపాన్ని ద్వేషిస్తావో, నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటావో, అప్పుడే దేవుడు నిన్ను హత్తుకోవడానికి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ పాపాన్నంతా తీసివేసి నిన్ను పరిశుభ్రమైన వ్యక్తిగా కడిగి తన ఆత్మనిచ్చి అధికారం ఇచ్చి తిరిగి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. నేడే నీ పాపములు ఒప్పుకో. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.